బాబీ సింహ, హెబ్బా పటేల్ హీరోయిన్స్గా మెహర్ యారమతి దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం రూపొందుతోంది. యువ ప్రొడక్షన్స్ బ్యానర్పై యువకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఎస్కేఎన్ క్లాప్ కొట్టగా వంశీ నందిపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నటుడు తనికెళ్ల భరణి మేకర్స్కి స్క్రిప్ట్ అందించారు. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు. ఆ విశేషాలు మీకోసం మన ఫిలిం ఫ్లాష్లో చూసేద్దాం. సో మెహర్ ఒక రోజు వచ్చి బడి ఇది విందాము, ఒకసారి చూడు ఎలా ఉంది, నీకు నచ్చితే చేద్దామని అన్నారు. ఫస్ట్ ఆయన చెప్పంగానే నేను 80 to 90 స్టోరీస్ విన్నా కానీ వెంటనే ఇమీడియట్ విత్ ఇన్ 10 minutesలో ఆయన చెప్పే బేసిక్ ప్లాట్ చెప్పారండి. చాలా బాగా నచ్చింది. తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చి నెరేట్ చేశారు, ఒక 2 hours నెరేట్ చేశారు. వెరీ బ్యూటిఫుల్ స్టోరీ అండి. సో ఈ క్రమంలో ఏంటి, దీనికి ఈ సినిమాకి ఎవరు సెట్ అవుతారో, ఇంత హెవీ ఇది ఉంది, నటనకి చాలా ప్రాధాన్యం ఉంది, దీన్ని ఎవరు పోషించగలరు ఏంటి అని అనుకున్నప్పుడు ఫస్ట్ నా మైండ్లో వచ్చింది అన్నయ్య బాబీ సింహ గారు. సో ముందు ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళాను. పాపం ఆయన చాలా బిజీగా ఉన్నారు, కానీ నా కోసం సరే యువి డెఫినెట్గా నేను టైం ఇస్తానని చెప్పి అన్నారు. ఆయన ఫస్ట్ డేట్స్ లేవన్నారు. వన్స్ డైరెక్టర్ నేరేట్ చేసిన తర్వాత యువి నీకు ఎప్పుడు కావాలి డేట్స్ అండ్ వెంటనే ఓకే చేశారు. అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్, నేను మర్చిపోలేను. డెఫినెట్గా మనం అలాగే రాక్ ఆన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఫర్దర్లీ ఈ సినిమాకి కథకి ఎంత అవసరమో అంతా నేను నా సాయశక్తుల దాన్ని నేను ప్రొడక్షన్లో చూపించడానికి, అలాగే డైరెక్టర్ గారికి, మా ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి అందరికీ కూడా సపోర్ట్ చేస్తానని, మంచి సినిమా తీసుకుని మళ్ళీ మీ ముందుకి మళ్ళీ ప్రెస్ మీట్లో కలుస్తానని సెలవు తీసుకుంటున్నాను. సో ఇది నా ఫస్ట్ ఫిలిం. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఆబ్వియస్గా మా బాబియన్ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుంది. దాంతోపాటు మీ అందరి సపోర్ట్ కూడా నాకు కంపల్సరీ కావాలి. మిగిలిన థింగ్స్ అన్ని మూవీ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను. చాలా ఎక్సైట్మెంట్ ఉంది ఈ ప్రాజెక్ట్ గురించి. బికాజ్ ఫస్ట్ థింగ్ బాబీ అన్న థ్యాంక్ యూ అన్న. ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ వాట్ న్యూ లెర్నింగ్ అన్ఫోల్డ్స్ ఫర్ మీ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ. అండ్ మెహర్ ఎప్పటి నుంచో తెలుసండి నా డైరెక్టర్. నా మీద నమ్మకం పెట్టుకుని ఈ ప్రాజెక్ట్లో వన్ ఆఫ్ ద లీడ్గా మెయిన్ లీడ్ టైటిల్ రోల్ బాబీ అన్న ప్లే చేస్తున్నారు. ఇంకొక లీడ్ రోల్ ప్లే చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నన్ను నమ్మినందుకు మెహర్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి దర్శకుడికి, నిర్మాతకి డబ్బులు రావాలి, దర్శకుడికి సినిమాలు రావాలి. దర్శకుడు సక్సెస్ అయితే మేమంతా సక్సెస్ అయినట్టే లెక్క. ఎనీహౌ బాబీ లాంటి అంటే పొటెన్షియల్ నటుడికి మంచి ఛాలెంజింగ్ క్యారెక్టర్ కాబట్టి ఈ విల్ ప్రూవ్ హిజ్ మెటల్ యాజ్ అ హీరో ఆల్సో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత నాకు ఒక ఎక్సైటింగ్ స్క్రిప్ట్ వచ్చింది అండ్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ మెహర్ సార్ ఫర్ దాట్. థ్యాంక్ యూ ఫర్ కన్సిడరింగ్ మీ ఫర్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ యువా. Thank you. You know, Bobby sir, I'm really excited to work with you. This is my second film with Surya and my fourth film with Tanikhil Parni sir, and I'm really looking forward to a great working experience, and I wish the team and me all the very best for this project. ఇది ఫస్ట్ నేను వాల్టర్ వీరయ్య తర్వాత 2 years అయిపోయింది. చాలా స్క్రిప్ట్స్ వస్తున్నాయి, బట్ తెలుగులో ఒక మంచి కథ చేయాలి లీడ్ రోల్గా అన్నప్పుడు చాలా స్క్రిప్ట్స్ వింటూ ఉన్నాను. బట్ ఏదో కొడతా ఉంది. బట్ మనం దాంట్లో ఏంటి యాజ్ అన్ యాక్టర్గా మనం దాంట్లో ఎలా మనకేంటి ఉందనేది చాలా ఆలోచించి కొంచెం లతాజీగా ఉన్నప్పుడు సర్లే కరెక్ట్ అని ఒక స్క్రిప్ట్ పడితే అప్పుడు చేద్దామని చెప్పి ఉన్నప్పుడు కరెక్ట్గా నాకు యువ దగ్గర నుంచి కాల్ ఇలా కలవాలి అని చెప్పి. దెన్ నేను స్టార్టింగ్ అనుకున్నాను నార్మల్గానే. సో ఇది వన్ ఆఫ్ ద కమర్షియల్ స్క్రిప్ట్లా ఉంటుంది నేను అనుకున్నాను. బట్ వెన్ ఐ లిజన్ ద స్క్రిప్ట్ నాకు అసలు చాలా బాగా నచ్చింది. ఒక యాక్టర్కి కొన్ని పరిణామాలు, కొన్ని వేరియేషన్స్, ఛాలెంజింగ్ పాయింట్స్ ఇవన్నీ ఉన్న ఒక స్క్రిప్ట్గా నేను చూస్తున్నాను. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఈ రోల్స్ చేయడానికి, ఈ క్యారెక్టర్ బిహేవ్ చేయడానికి నాకు కొత్తగా ఉంటుంది ఇన్ మై కెరియర్. సో ఐఎమ్ రెడీ టు డూ ద ఎక్స్పెరిమెంట్.